Hello friends, I hope you all doing great. In today's video, I am showing you how I turned this old bookshelf into a beautiful puja mandir. So without further ado, let's get into the video. Welcome back to my channel Smart Making by Vijaya. If you are new to my channel, please do subscribe and hit the bell icon for all the notifications. For more DIY decor ideas, please join in the Facebook group Smart Making by Vijaya and also follow me on Instagram for all the updates. I provided both the links in the description. Please check them. జనరల్లీ యూఎస్లో ఉన్న వాళ్ళకి పూజా మందిని సెట్ చేసుకోవడం ఒక కన్ఫ్యూజింగ్ టాస్క్. కొంతమంది నార్మల్గా టేబుల్ పైన పెట్టుకొని ఉంటారు, ఆర్ బుక్ షెల్ఫ్, సైడ్ టేబుల్ ఆర్ సమ్ అదర్ క్యాబినెట్స్. అలానే నేను లాస్ట్ మంత్ నా కజిన్ ప్లేస్ విజిట్ చేసినప్పుడు షీ వాజ్ యూజింగ్ వన్ ఓల్డ్ బుక్ షెల్ఫ్ ఫర్ కీపింగ్ ద గాడ్. అది చూడగానే దీన్ని ట్రెడిషనల్ పూజా మందిర్గా చేంజ్ చేస్తే బాగుంటుంది కదా అని థాట్ వచ్చింది. సో వెంటనే గూగుల్ చేసాము, ఈ పిక్ని రెఫరెన్స్గా తీసుకున్నాము. ఈ కలర్ కాంబో మాకు చాలా బాగా నచ్చింది. సో డిసైడ్ అయిపోయాము ఈ కలర్స్ అన్ని కొనాలని. ఇలాంటి కలర్స్ యూఎస్లో హోమ్ డిపో ఆర్ లోయస్లో దొరుకుతాయి. సో నియర్ బై లోయస్కి వెళ్ళాం. దెర్ ఆర్ మల్టిపుల్ షేడ్స్ ఇన్ ఈచ్ కలర్. ఫస్ట్ బాగా కన్ఫ్యూజ్ అయ్యాం, బట్ ఫైనల్గా ఈ షేడ్స్ని సెలెక్ట్ చేసుకున్నాము. ఈ షేడ్స్ నంబర్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ కలర్ని మేము ఇలా శాంపిల్ కంటైనర్ సైజులో తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ హాఫ్ వైట్ కంప్లీట్గా అప్లై చేయాలి కాబట్టి దీన్ని బిగ్ సైజ్ కంటైనర్ తీసుకున్నాం. అండ్ దిస్ ఇస్ 2 పీస్ బుక్ షెల్ఫ్. దీన్ని 2 పార్ట్స్గా సపరేట్ చేసుకోవచ్చు. సో మేము పైన హచ్ పార్ట్ని సపరేట్ చేసుకున్నాము ఫస్ట్. అండ్ దెన్ దాన్ని నీట్గా వైప్ చేసాము, ఎలాంటి డస్ట్ లేకుండా. Next we used basic paint brushes that we already had. If I found any brush set on Amazon, I will provide the link. And next ఇలా ఓల్డ్ క్యాబినెట్స్ని రీడిజైన్ చేసేటప్పుడు we should definitely need a primer. ప్రైమర్ అప్లై చేసిన తర్వాత మనం అనుకున్న కలర్స్ అప్లై చేసామనుకోండి, the output will be very good. సో ఆల్రెడీ మాకు ఇంట్లో ఒక ప్యూర్ వైట్ పెయింట్ ఉండడంతో we didn't buy any extra primer. We decided to use that white paint as a primer. అండ్ ఒకవేళ మీరు మీ క్యాబినెట్కి ఎనీ డార్క్ కలర్ షేడ్ అప్లై చేయాలని డిసైడ్ అయ్యారనుకోండి, దెన్ యూ డోంట్ నీడ్ టు అప్లై ఎనీ ప్రైమర్ బికాజ్ ఆల్రెడీ డార్క్ కలర్ కాబట్టి ఇట్ గివ్స్ ఫుల్ కవరేజ్. అండ్ మేము యూజ్ చేసిన హై గ్లాసీ హాఫ్ వైట్ పెయింట్ కాస్త ప్రైజీగానే ఉంది. సో ఒక పెయింట్ డబ్బా కంప్లీట్గా షెల్ఫ్కి సరిపోవాలని వీ పెయింటెడ్ 2 coatings ఆఫ్ వైట్ అండ్ దెన్ 2 coatings ఆఫ్ హాఫ్ వైట్. చూసారు కదా, ఫస్ట్ కోటింగ్ తర్వాత ఎలా ఉందో, ఇట్ డిడెంట్ గివ్ ఎనీ ఫుల్ కవరేజ్. ఇంకా లోపల డార్క్ షేడ్ కనిపిస్తూనే ఉంది. సో నేను సెకండ్ కోటింగ్ కూడా అప్లై చేస్తున్నాను. హియర్ ఐ వాంట్ టు సజెస్ట్ యూ వన్ థింగ్ దట్ ఇక్కడ మీరు చూస్తే నేను ఫస్ట్ కోటింగ్ వేసేటప్పుడు వర్టికల్ స్ట్రైప్స్లా వేశాను అండ్ దెన్ సెకండ్ కోటింగ్ హారిజాంటల్గా వేస్తున్నాను. ఇలా చేస్తే గ్యాప్స్లో పెయింట్ బాగా ఫిల్ అవుతుంది. యూ విల్ గెట్ ఈవెన్ కవరేజ్. ఈ విషయం ఈ పెయింట్ వేసాకే నాకు కూడా అర్థమైంది. We had spent over 1 week to make this puja mandir, but I will explain you quickly in this video. Next shelf bottom side paint చేయడానికి upside down చేసాము. I felt it is easy to make this puja mandir, but only thing is time consuming. 1 కాదు 2 కాదు, బ్రైట్గా కనిపించడానికి we applied total 4 coatings. సో 1 కోటింగ్ డ్రై అయిన తర్వాతే ఇంకో కోటింగ్ కూడా వేయాలి. వెట్గా ఉన్నప్పుడే వేశారనుకోండి మొత్తం మెస్సీ అయిపోతుంది. బీ కేర్ఫుల్. అండ్ మేము లైటర్ షేడ్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి 4 కోటింగ్స్ వేసాము. మీరు డార్క్ షేడ్ సెలెక్ట్ చేసుకుంటే 1 or 2 కోటింగ్స్ సరిపోతుంది. అండ్ ఫైనల్లీ 4 కోటింగ్స్ తర్వాత ఇలా ఉంది కంప్లీట్ హాఫ్ వైట్లో. And next this is 3 piece wall floating shelf from Walmart. This is a plastic one. We bought this just for $10. వీటికి బదులుగా you can also use wooden shelves even with the bigger sizes which are very expensive. కానీ we wanted to make it in the budget. అందుకే మేము ఇవి చూస్ చేసుకున్నాం. వీటిని కూడా మంచిగా ప్రైమర్తో 2 కోటింగ్స్ వేసాం అండ్ దెన్ ఫైనల్ కలర్స్. అండ్ నౌ ఫ్రంట్ సైడ్ ఎలివేట్ అవ్వడానికి ఐఎమ్ పెయింటింగ్ విత్ లైట్ బ్లూ కలర్. ఫస్ట్ ఈ పెయింట్ అప్లై చేయడానికి ఐ హ్యావ్ చూజన్ వెరీ స్మాల్ బ్రష్ విచ్ ఈస్ నాట్ పర్ఫెక్ట్. ఇట్ hasn't helped me to get the even texture. Then I changed it to little bigger size and re-applied the paint. ఇది మీరు అప్లై చేసే సర్ఫేస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ అప్లయింగ్ ఆన్ ద ఎడ్జెస్ ఆర్ స్మాల్ బార్డర్స్ లైక్ దిస్, యూ నీడ్ ఏ స్మాల్ బ్రష్. ఈ బార్డర్స్ని పెయింట్ చేసేటప్పుడు కొద్దిగా స్లోగానే వేయాల్సి ఉంటుంది, లేదంటే పెయింట్ అంతా అవుట్ సైడ్ ఆఫ్ ద బార్డర్ అంటుకునే ఛాన్స్ ఉంది. ఒకవేళ పెయింట్ పక్కన అంటుకున్నా
ద నెక్స్ట్ మినిట్ అంటే పెయింట్ వెట్గా ఉన్నప్పుడే ఒక వెట్ పేపర్ నాప్కిన్తో క్లీన్ చేసేయచ్చు. వన్స్ పెయింట్ డ్రై అయ్యాక క్లీన్ చేయడం కొద్దిగా కష్టమే. నెక్స్ట్ బుక్ షెల్ఫ్ సైడ్స్ ఎంటీగా లేకుండా బ్లూ పెయింట్తో ఒక బార్డర్ వేద్దాం అనుకుంటున్నా. సో సెల్లో టేప్ని ఇలా వేసి ఆ తర్వాత పెయింట్ వేస్తే అది రిమూవ్ చేసిన తర్వాత పర్ఫెక్ట్ బార్డర్ వస్తుంది. సీ హౌ పర్ఫెక్ట్ ఇట్ ఈస్, ఇజంట్ ఇట్? ఇక్కడ 1 లేయర్ కాదండి, నేను 2 కోటింగ్స్ వేశాను. 2 కోటింగ్స్ వేసిన తర్వాతనే ఈ బ్లూ పెయింట్ ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది. అలానే యాజ్ ఇట్ ఈస్గా బాటంలో కూడా షెల్ఫ్కి అలానే బార్డర్ వేశాను అండ్ అదర్ సైడ్ కూడా. ఈ రిమైనింగ్ గ్యాప్స్లో గోల్డ్ పెయింట్తో ఫిల్ చేయబోతున్నాను. మన ట్రెడిషనల్ పూజా మందిర్కి గోల్డ్ టచ్ ఖచ్చితంగా ఉండాలి కదా. సో దిస్ విల్ బీ ద అట్రాక్షన్ ఫర్ పూజా మందిర్. Actually this gold paint is very light and that too I am applying on the half white color. So first coating లో సరిగా కనిపించలేదు, బట్ టోటల్లీ 4 or 5 కోటింగ్స్ తర్వాత మాత్రం సూపర్గా ఎలివేట్ అయింది. ఈ స్మాల్ ఎడ్జెస్కి అప్లై చేసేటప్పుడు కూడా యూ మస్ట్ యూజ్ అ స్మాల్ బ్రష్. చూసారా, మేబీ ఇది ఆఫ్టర్ 3 కోటింగ్స్. నేను ఇంకా 2 కోటింగ్స్ వేశాను బ్రైట్గా కనిపించడానికి. And next, these are wooden curtain rod finials. I bought these from Hobby Lobby. I used these finials on top of the shelf to get temple gopram look for the puja mandir. And here this is the gold paint I used and it is from Walmart. ఈ ఫినియల్స్ ని కంప్లీట్ గా గోల్డ్ కలర్ కి చేంజ్ చేస్తున్నాను. డైరెక్ట్ గా ప్లైవుడ్ పైన ఈ గోల్డ్ పెయింట్ చాలా బాగా అప్లై అయింది. జస్ట్ 2 కోటింగ్స్ తో సూపర్ బ్రైట్ గా వచ్చాయి. కానీ ఇందాక షెల్ఫ్కి ఆల్రెడీ ఉన్న పెయింట్ మీద మాత్రం 5 కోటింగ్స్ వేయాల్సి వచ్చింది. నెక్స్ట్ ఈ ఫ్లోటింగ్ షెల్ఫ్స్కి ప్రైమర్ వేసాం కదా, అది కంప్లీట్గా డ్రై అయింది. ఇప్పుడు ఫైనల్ కలర్స్ అంటే 2 షెల్ఫ్స్కి బ్లూ కలర్ అండ్ 1 షెల్ఫ్కి హాఫ్ వైట్ వేస్తున్నాను, అంటే ఆల్టర్నేట్గా అరేంజ్ చేయడానికి. అండ్ ఇక్కడ ఈ కలర్స్ కూడా నేను 2 కోటింగ్స్ అప్లై చేశాను. అయితే ఇక్కడ నేను 2 కోటింగ్స్ 5 కోటింగ్స్ అని చెప్తున్నాను కదా, ఇట్ డస్ నాట్ మీన్ దట్ యూ షుడ్ ఆల్సో అప్లై ద సేమ్ నెంబర్ ఆఫ్ కోటింగ్స్. ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద కలర్స్ యూ హ్యావ్ చూసన్. మీరు 2 కోటింగ్స్తోనే సాటిస్ఫై అయితే యూ కెన్ హ్యాపీలీ స్టాప్ అప్ టు దాట్. నౌ గోపురం కూడా మన షెల్ఫ్తో మ్యాచ్ అవ్వాలి కాబట్టి గోల్డ్ పెయింట్తో సేమ్ అలాగే బార్డర్స్ వేస్తున్నాను. ఇది అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు, బట్ దట్స్ ఫైన్, ఇట్ ఈస్ నాట్ వెరీ నోటిసబుల్. ఈ పెయింట్ అంతా కూడా డ్రై అయిన తర్వాత ఫైనల్లీ ఐఎమ్ యూజింగ్ రస్టోలియం గ్లాస్ క్లియర్ స్ప్రే. ఇట్ సీల్స్ అండ్ ప్రొటెక్ట్స్ ద పెయింట్ దట్ వీ అప్లై. You can also use this on different surfaces like wood, metal, plastic and more to seal and protect the paint. This spray is from Amazon. I can provide the link in the description. Please check it. Now this is the second, means bottom part of the bookshelf, and దీనికి కూడా same procedure, cleaning or wiping and then applying the primer. ఇక్కడ క్యాబినెట్స్ ఇన్సైడ్ నేను అలానే వదిలేస్తున్నానండి. ఐ డిడ్ంట్ పెయింట్ ఎనీథింగ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇలా డోర్స్ అండ్ డ్రావర్స్ ఉన్న క్యాబినెట్ని పెయింట్ చేసే ముందర డోంట్ ఫర్గెట్ టు ఓపెన్ ఆల్ ద డోర్స్ అండ్ రిమూవ్ ద డ్రావర్స్ సపరేట్లీ. ఇది పర్సనల్లీ నాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది. డ్రాయర్ రిమూవ్ చేయకుండా పెయింట్ చేశాను, అంతే డ్రై అయ్యి కంప్లీట్గా స్టిక్ అయిపోయింది. ఆ తర్వాత నైఫ్తో రిమూవ్ చేయాల్సి వచ్చింది. సో బీ కేర్ఫుల్. ఈ క్యాబినెట్ని కూడా పైన షెల్ఫ్తో మ్యాచ్ అయ్యేలాగా బ్లూ అండ్ హాఫ్ వైట్ కలర్స్తో పెయింట్ చేశాను. ఇప్పుడు బార్డర్స్కి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా గోల్డ్ పెయింట్తో వేస్తున్నాను. ఈ పూజా మందిని చేసుకోవడం అంత కష్టమేమి కాదండి, కాకపోతే కొద్దిగా ఇంట్రెస్ట్ అండ్ ఓపిక ఉండాలి, అప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ ఈ డోర్ నాబ్స్ని కూడా గోల్డ్ కలర్తో పెయింట్ చేస్తున్నాను, పర్ఫెక్ట్గా మనకి పూజా మందిర్కి మ్యాచ్ అవ్వడానికి. అండ్ మన క్యాబినెట్ అంతా పెయింటింగ్ వేయడం అయిపోయింది. ఫైనల్గా ఈ స్టెన్సిల్స్ని యూజ్ చేసి నేను వాటికి డిజైన్స్ వేయబోతున్నాను.
I bought these stencils from Amazon. I can provide the link in the description. ఈ స్టెన్సిల్స్ని యూస్ చేయడం వెరీ ఈజీ అండి. జస్ట్ 4 సైజ్ సెల్లో టేప్తో అది మూవ్ అవ్వకుండా స్టిక్ చేసేయండి. అండ్ దెన్ మీరు ఒక మీడియం సైజ్ బ్రష్ తీసుకొని వాటితో నీట్గా మీరు అనుకున్న కలర్ని పెయింట్ చేసేసి వెంటనే స్టెన్సిల్ని రిమూవ్ చేసేయాలి. అంతే, పర్ఫెక్ట్గా డిజైన్ అక్కడ ప్రింట్ పడిపోతుంది. ఒకవేళ ఎక్కువసేపు ఆ స్టెన్సిల్ని రిమూవ్ చేయకుండా అలానే పెట్టారనుకోండి, అప్పుడు కింద పెయింట్ అంతా స్ప్రెడ్ అయిపోయి డిజైన్ అంతా పాడైపోతుంది. ఒకవేళ ఏదైనా ఎక్సెస్ పెయింట్ అంటే మీరు ఇలా వెట్ వైప్తో క్లీన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. హియర్ ఆల్సో ఐ ఎక్స్పీరియన్స్ ద సేమ్ ప్రాబ్లమ్. ఇందాక మనం బార్డర్స్కి గోల్డ్ పెయింట్ వేసినప్పుడు ఎలా ఎక్కువ కోటింగ్స్ వేయాల్సి వచ్చిందో, ఇక్కడ కూడా హాఫ్ వైట్ మీద గోల్డ్ కలర్తో స్టెన్సిల్ వేసేటప్పుడు నాకు అలానే అనిపించింది, కొంచెం ఎక్కువ కోటింగ్స్ వేయాల్సి వచ్చింది. స్టెన్సిల్స్తో డిజైన్ వేయడం కంప్లీట్ అయింది. నౌ ఇట్స్ టైమ్ టు సెట్ ద గోపురం. అండ్ ఇక్కడ నేను ఎలా సెట్ చేస్తే బాగుంటుందని చూస్తున్నాను. వన్స్ పొజిషన్ సెట్ అయిన తర్వాత వుడ్ గ్లూ యూస్ చేసి ఐ విల్ స్టిక్ దెమ్. దిస్ ఇస్ ద గొరిల్లా హెవీ డ్యూటీ గ్లూ దట్ ఐ యూస్డ్. ఇది లోయిస్ నుంచి తీసుకున్నానండి. ఇఫ్ ఐ ఫౌండ్ ఇట్ ఆన్ అమెజాన్ ఐ కెన్ ప్రొవైడ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ ఫైనల్గా రెస్టోలియం గ్లాస్ క్లియర్ స్ప్రేని యూజ్ చేసి నేను అప్లై చేసిన పెయింట్ని, డిజైన్స్ని అన్నిటిని కూడా సీల్ చేసేస్తున్నాను. ఇదండి ఫైనల్లీ మేము చేసిన పూజా మందిర్ ఫ్రమ్ నార్మల్ బుక్ షెల్ఫ్. చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చో. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ ఆల్సో ట్రై విత్ యువర్ పూజా క్యాబినెట్ అండ్ షేర్ ద పిక్చర్స్ విత్ మీ ఆన్ Instagram. And if you want to see other DIY decor videos, please go to the description and check the links. That's all for today guys. Please do like, share and subscribe to my channel. Thank you so much for watching.